ఇప్పుడు ఇంతకి ఎవరి మీనాక్షి నటరాజన్ ఆమె గురించి ఒక 2 ముచ్చట్లు అంటే ఆమె ఎక్కడ ఏంటి మీనాక్షి నటరాజన్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అన్న. ఓకే. పార్టీ గాంధేయన్ మెదరాజ్లో పనిచేస్తుంది. చాలా సీరియస్గా పార్టీ కోసం పనిచేసేటటువంటి నాయకురాలు. పార్టీ ఐడియాలజీతో పనిచేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. 2 చీరలు, ఎక్కడ చిన్న కుటీరం ఉంటే అటు ఉంటుంది. పార్టీ ఐడియాలజీని పెంపొందించే పనే చేస్తుంది. కార్యకర్తల ఓరియంటేషన్తో పనిచేస్తుంది. నేను చెప్పిన కదా, మొన్న మా దగ్గర శిబిరం జరిగితే 5 రోజులు మేము రూమ్కి 5-6 పెట్టినాం. బెడ్ ఉంటే కూడా బెడ్లు మహిళలకు ఇచ్చేసి తాను కింద టవాల్ వేసుకొని పడుకుంటుంది ఆడ. అంత కమిటెడ్. రెండోది స్థితప్రజ్ఞ అంటారు చూడు, ఆ స్థితప్రజ్ఞలో మెచ్యూర్గా ఉన్నటువంటి మనిషి, చాలా గొప్ప నాయకురాలు ఆమె. చాలామందికి రోల్ మోడల్ ఆమె. నిజంగా తెలంగాణకు రావడం అనేది ఇన్ఛార్జిగా నేనైతే తెలంగాణ బాగుపడడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ఈ చిన్న చిన్న గ్యాప్స్ కూడా అన్నీ పోతాయి. చాలా మంచిగా సమన్వయంతో తీసుకెళ్తుంది. కోపం రాదు, ఎవరిని తిట్టే రకం కాదు, ఒక మాట అనే రకం కాదు. పార్టీకి ఏం అవసరం ఉంటుందో అది చేస్తుంది. ఎవరి మీద ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు. నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటుంది. అందులో అక్కడ ఏం దాంట్లో ఏం దేశజాలు నాకు దగ్గర నాకు దూరము, నీకు దగ్గర నాకు దూరము, ఇట్లాంటివి ఏం ఉండదు. ఆయన అంటే పార్టీయా రాహుల్ గాంధీ? పార్టీ రాహుల్ గాంధీ కూడా కాదు, పార్టీ ఐడియాలజీ. రాహుల్ గాంధీ పార్టీ ఐడియాలజీ కాదా? మల్లికార్జున ఖార్గే పార్టీ లీడర్ బేస్ లేకపోతే పార్టీ ఐడియాలజికల్ బేస్ ఆమె. రాహుల్ గాంధీ కూడా పార్టీ ఐడియాలజీ. రాహుల్ గాంధీ రేపు ఒకవేళ ఇది పార్టీ ఐడియాలజీకి విరుద్ధంగా ఉంటే ఆయనకు కూడా ఇంటర్నల్గా చెప్పగలిగే మనిషి. అదేం దాంట్లో ఏం లేదు. పార్టీ అంటే ఇంతవరకు పనిచేసిన అందరికీ చాలా సపరేటా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడో దగ్గర ఇదైపోయినారు చాలా మంది అంతకుముందు పనిచేసిన వాళ్ళు. సరే మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ మాకు తెలుసు అది. రీసెంట్గా పనిచేసిన ఆమె మీద కూడా విపరీతమైన అలిగేషన్స్ వచ్చినాయి. అంటే ఈమె మీద కూడా అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు, మీ పార్టీలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఆమె సొంత ఆస్తి లేని మనిషి, పార్టీ తప్ప వేరేది లేదు ఆమెకు. ఆమె మీద ఏం అలిగేషన్ చేయడానికి స్కోప్ ఉండదు ఆమెకు. నేను 2 చీరలు బ్యాగ్లో పెట్టుకొని తిరిగే మనిషిని ఏం చేస్తావు నువ్వు? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే మనిషిని ఏం చేస్తావు నువ్వు? ఆమె ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అందులో ఏం మార్పు ఉండదు. ఆమె 2 సార్లు ఎంపీ చేసినటువంటి వ్యక్తి, అన్ని హైట్స్ చూసినటువంటి వ్యక్తి. నేను అంటున్నా, అందుకనే స్థితప్రజ్ఞకు వచ్చినటువంటి వ్యక్తి అంటున్నా కదా. కాబట్టి ఆమెకు పెద్ద అలిగేషన్స్ ఏం లేవు. షీ ఈజ్ వెరీ కమిటెడ్, ఐడియాలజికల్లీ కమిటెడ్. ఇక్కడ పైసలు, భూములు, కథ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అట్లాంటివి ఏమి ఉండవు. అంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్ కదా. మేడంకి అరే చెప్పలేదు, ఖాళీ రబ్బర్ చెప్పులు వేసుకుని తిరుగుతాం, మంచి కారు ముందు పెడితే బెంచ్ కార్ ఏమన్నా కరిగిపోద్ది. నేను అందుకనే స్థితప్రజ్ఞ అనేవారు వాడిన. ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఐడియాలజికల్గా కమిట్మెంట్తో ఉన్న వాళ్ళను మనం ప్రైస్ ట్యాగ్ లేని వాళ్ళు, ఏ రకమైనటువంటి దానికి లొంగని వాళ్ళు, ఒక ఐడియాలజికల్గా పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంటారో ఆమె అట్లా ఉంటుంది. చాలా గొప్ప నాయకురాలు. ఆమె చూస్తే చాలామంది నేర్చుకుంటారు. ఓకే. నేను మా ట్రైనింగ్ క్యాంప్లో కూడా ఒక సంఘటన చెప్పాలి. నేను మా మెసేజ్ చెప్పినటువంటి ఆమె ఆ రోజు 3rd డే అనుకుంటా, మేము పొద్దున్న క్లీనింగ్కి పోతాం. ఆడ ముందు రోజే మా పర్మిషన్ చేసి జూనియర్ కాలేజీలో మొత్తం క్లీనింగ్ పొద్దున శ్రమదానానికి పోయినాం అన్నట్టు. ఆ రోజు నేను పోలేను, నాకు జ్వరం వస్తుంది, నేను నైట్ వస్తే ఈమె పోయింది. అంటే టాయిలెట్స్ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తారు వీళ్ళు, క్లీన్ చేస్తున్నారు. చేస్తుంటే ఆమె జనరల్గా ఇట్లా 2 చేతులతో తీస్తారు కదా అన్నీ. మన వాళ్ళు అయితే గిట్లా తీసుకుంటారు, గిట్లా ఎత్తుతారు, ఇట్లా వీళ్ళు పరేషాన్ అవుతారు. ఆమె అక్కడ అంత పీ ఉన్నది, అది ఉన్నది, అంతా ఇట్లా చేతులతోనే క్లీన్ చేసేస్తుంది అని చెప్పి ఈమె వచ్చి నాకు చెప్పింది. అసలు నేను పరేషాన్ అయినా ఇట్లా కూడా ఉంటారా మనుషులు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పింది ఆమె. అంటే నేను ఆమె ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చింది. ఆమెకు చెత్త కనబడుతుంది అంతే, అది ఏం చెత్త అనేది కనబడదు. అది ఇక్కడ ఈ ఏరియాని క్లీన్ చేయాలనుకున్నప్పుడు క్లీన్ చేయడం మాత్రమే కనబడుతుంది అని చెప్పిన అన్నట్టు. మనకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఒక్క ఇన్సిడెంట్ అదే రోజు చెప్పింది మా ప్రొఫెసర్ గారు చెప్తే నేను చెప్పిన ఇట్లా ఉంటుంది. అంటే నిజంగా కూడా మనం చాలా నేర్చుకోవాలి ఆమెను చూసి అంటే చెప్పుకొచ్చింది అన్నట్టు. ఇప్పుడు మేనేజ్ చేసే ఇబ్బంది అంటే మేనేజ్ ఉంది. పార్టీ ఓరియంటేషన్తో పనిచేసేటప్పుడు ఎవరికన్నా కానీ పార్టీ ప్లేస్మెంట్ వాళ్ళకి అడ్వాంటేజ్. మిగతా వాళ్ళకి ఇప్పుడు ఫైర్ అవుట్ చేయాలా, పదవి తెచ్చుకోవాలనుకున్నా కొంచెం కష్టం అవుతుంది. అయితే పార్టీ లైన్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి, మంచిగా అందరికి గౌరవం, గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళకు పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం భవిష్యత్తులో మీ పార్టీ ఎట్లా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ప్రజల్ని ఏమైనా కాపాడతారా, ఎట్లుంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.